హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నాను అనుకుంటున్నారా? చూసేయండి, పల్లెటూరులో ఒకే ప్లేస్లో ఎన్ని మొక్కలు ఉంటాయో. ఇదైతే మందార గోంగూర అండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయిందండి. ఇక దీనికైతే చిన్న చిన్న ముళ్ళు కూడా ఉన్నాయండి మందార గోంగూరకి. ఇదైతే క్రీపర్ వెరైటీ బచ్చలి ఆకండి. ఇక నా వెనక చూడండి, కాకరకాయ క్రీపర్ ఉంది, పొట్లకాయ క్రీపర్ ఉంది, ఇక జామ చెట్టు ఉంది, సీతాఫలం ఉంది. ఇదైతే కరివేపాకు చెట్టు అండి. చాలా ఉన్నాయండి కరివేపాకు చెట్లు అయితే. సీడ్స్ పడి చాలా మొక్కలు అయితే వస్తాయండి. ఇంకా ఇప్పుడైతే మీకు ఒక మొక్కను చూపిస్తానండి. మీరు ఎప్పుడు చూసుండ్రు, అదేంటో అనుకుంటున్నారా? చూసేయండి. ఏంటి కరివేపాకు చెట్టుని చూపించి ఎప్పుడు చూడలేదేంటా అనుకుంటున్నారా? దీన్ని చూసారా? ఇప్పుడు పక్కనున్న మొక్క నుంచి ఒక కొమ్మని తీసుకొస్తున్నానండి. దీనికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. నా చేతిలోది వచ్చి గ్రీన్ కలర్లో ఉంది, ఇదైతే రెడ్ కలర్లో ఉందండి. మేమైతే దీన్ని రెడ్ కరివేపాకు అయితే అంటామండి. చూసారా ఎలా ఉందో? ఇంకా సీడ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈసారి మనం ఫ్రీ సీడ్స్లో ఈ సీడ్స్ని కూడా యాడ్ చేస్తానండి. బోల్డ్ అన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఒకటి పండింది ఉంది, చూపిస్తాను పండితే ఎలా ఉంటుందని. చూసారా, ఎక్కడ చూసినా సీడ్సే ఉన్నాయి. ఇక పండితే ఇలా బ్లాక్ కలర్లోకి అయితే వస్తాయండి. దీన్నైతే మేము తింటాము, తీయగా ఉంటుంది, కరివేపాకు స్మెల్ అయితే వస్తుందండి. ఇక మామూలు కరివేపాకి ఈ కరివేపాకి పెద్ద డిఫరెంట్ అయితే ఉండదండి, టేస్ట్లో ఒకేలాగా ఉంటుంది. ఇక ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పి కొంచెం కరివేపాకు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.